హాయ్ అండి. ఈ రోజు మన ముందుకు వచ్చారు నాగరాజ్ గారు బెంగళూరు నుంచి. తను 4 మంత్స్ కంప్లీట్ చేసుకొని రాకో హెల్త్ డైట్ లో జాయిన్ అయ్యి తను 25 kgs తగ్గారంట. ఇప్పుడు తను డైట్ ఎలా చేశారు ఏంటి మొత్తం వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి నాగరాజ్ గారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను బెంగళూరు అండి. నాది ప్రాపర్ వచ్చేసి నసరాపేట పల్నాడు డిస్టిక్. ఓకే. ఎన్ని మంత్స్ అయిందండి రాకో హెల్త్ లో జాయిన్ అయ్యి? 4 months. 4 months కంప్లీట్ అయింది. ఎన్ని కేజెస్ తగ్గారు? 25 kgs తగ్గాను. ఎన్ని కేజెస్ ఉన్నారు బిఫోర్? నేను 116 kgs ఉన్నానండి బిఫోర్. ఓకే. ఇప్పుడు నేను 91కి వచ్చాను. 91కి వచ్చారు. ఇంకా నేను అనుకున్న టార్గెట్ వెయిట్ కి రాలేదు, రీచ్ అవ్వలేదు. అందుకే నేను కంటిన్యూ చేస్తానే ఉన్నాను. ఓకే. ఎలా తెలుసు మీకు రాకో హెల్త్ గురించి? నా మిస్సెస్ జాయిన్ అయ్యారండి బిఫోర్. తను 23 kgs తగ్గింది. తను తగ్గింది చూసి నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను జాయిన్ అయ్యాను. ఓకే. 23 kgs తగ్గారు. మీరు 25 kgs తగ్గారా? ఓకే. తను 23 kgs ఎన్ని మంత్స్ లో తగ్గారు? తను 3 months పట్టింది. 3 months పట్టింది. ఓకే. మీరు ఈ డైట్ లో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా? హోమ్ మేడ్ ఫుడ్ కి హెల్త్ ఇష్యూస్. ఓకే. 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 మరి ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఇప్పుడు కొన్ని డైట్స్ ఉన్నాయి, చాలా మంది చేస్తున్నారు. ఈ రాకో హెల్త్ నే చూస్ చేసుకోవడం అసలు కారణం ఏంటండి? ఈ రాకో హెల్త్ అంటే అంతకుముందు నేను జిమ్ కి వెళ్ళాను, ప్రోటీన్ షేక్స్ తాగాను. నాకు వెయిట్ లాస్ అయినా కూడా మళ్ళీ ఆపేయంగానే వెయిట్ గెయిన్ అవుతున్నాను. అంటే నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతున్నాను. ఇది హోమ్ ఫైడ్ ఫుడ్, ఇది ఎటువంటి ఎక్సర్సైజులు, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా తగ్గటం కదా, అట్లానే నేను ట్రై చేశాను. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగుంది. ఓకే. అసలు మెయిన్ రీజన్ ఏంటి? మీరు వెయిట్ గెయిన్ అవ్వడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? అసలు మెయిన్ రీజన్ అంటే లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే ప్రాపర్ డైట్ ఫుడ్ తీసుకోలేదు, టైమింగ్స్ మెయింటైన్ చేయలేదు. దానివల్ల వెయిట్ గెయిన్ అయ్యాం. ఇప్పుడు అనేది తీసుకునే ఫుడ్ ప్రోటీన్ ఫుడ్. దానివల్ల నేను రిజల్ట్. ఓకే. ఓకే. అంటే మీకు ఎలా అంటే స్పెషల్ గా డైట్ ఏమైనా ఇస్తారా, లేకపోతే ఎలా అసలు వాళ్ళ డైట్ అనేది ఎలా ఉండేది? వాళ్ళ ప్యాటర్న్ పర్సన్ డిఫరెంట్ ఉంటుందండి. పర్సన్ కి ఇండివిజువల్ కేర్ మీద వాళ్ళు డైట్ ప్లాన్ క్రియేట్ చేసి ఇస్తారు. దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఓకే. అంటే డైట్ షీట్స్ లాగా ఇస్తుంటారా ఏమన్నా? ఓకే. అలా ఇచ్చి ఏ పర్సన్ కి ఆ పర్సన్ వాడి బాడీ కండిషన్స్, బాడీస్ ని బట్టి ఇట్లా ఇస్తారు. ఆ బాడీ దాన్ని బట్టి మనము ఫాలో అవ్వాలి. ఎట్లా హోమ్ ఫుడ్ తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, టైమింగ్స్ అని చెప్తారు. అంటే ఇప్పుడు మీకు ఈ డైట్ ఇలా ఇవ్వాలి అనేది అసలు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే దేని బేస్ చేసుకొని వాళ్ళు డైట్ అనేది? కండిషన్స్ బట్టి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ దాన్ని బట్టి వాళ్ళు చార్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు. తర్వాత 3 months కోర్స్ ఎప్పుడు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి బాడీ ఎట్లా ఉంది, ఎట్లా తగ్గింది, అట్లా కండిషన్స్ ఉంది. దాన్ని బట్టి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఇంకేమన్నా హార్మోన్స్ చేంజెస్ ఏమన్నా అట్లా చూసి దాని ప్రకారం. అంటే విత్ హార్మోన్స్ తో చేపిస్తారు వాళ్ళు ఏమైనా బ్లడ్ టెస్ట్ అనేవి? ఓకే. అంటే మీకు బిఫోర్ చేపిస్తారు, ఆఫ్టర్ చేపిస్తారు, రెండు కంపారిజన్ చూపిస్తారా? ఓకే. అంటే మీకు ఇప్పుడు ఓకే సపోజ్ ఇప్పుడు మీరున్నారు, వెయిట్ తగ్గుతున్నప్పుడు మీకు మజిల్ తగ్గుతుందా, ఫ్యాట్ తగ్గుతుందా అనేది మీకు ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది నా బాడీ అంటే ఎలా బాడీ తగ్గుతుందా, మజిల్ తగ్గుతుంది. నాకైతే నాకు అర్థమవుతుంది, నా బాడీ నాకు ఫ్యాట్ తగ్గుతుంది. ఓకే. ఫ్యాట్ కరుగుతుందని తెలుస్తుందా? బాడీ మెజర్మెంట్స్ ఫ్రెండ్స్ వచ్చింది చూసాము, వెయిట్ వచ్చింది. తర్వాత నడుము తగ్గింది చూసాము. ఓకే. సైజ్ అంటే బానే ఉంది. నాకు ఫ్యాటీ లివర్ అని అర్థమవుతుంది. నా బాడీ మజిల్ తగ్గితే నాకు నీరసం రావటం కానీ ఇలాంటివి వస్తాయి కదా, నాకు అలాంటివి లేదు. కొద్దిగా ఎనర్జెటిక్ గానే ఉన్నాను. వాళ్ళు ఇచ్చే ఫుడ్ సరిపోతుంటుందా మీకు? సరిపోతుందా? అంటే ఆకలి వేయదా? అంటే క్రేవింగ్స్ ఇప్పుడు బయట తినాలి అలా అని ఉండేది కదా, మీరు ఇప్పుడు చెప్పారు కదా నాకు బయట తినకూడదు, హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే ఉండేది. నాకు క్రేవింగ్స్ వచ్చినప్పుడు నేను 24/7 సర్వీస్ ఉంది కాబట్టి కాడికి నాకు ఇట్లా అవుతుంది అంటే దానికి తగ్గట్టు వాళ్ళు అప్పుడు చెప్తున్నాడు, నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది, నేను ఉండలేకపోతున్నాను అంటే దానికి ఇబ్బంది. ఇప్పుడు ఉండగలిగితే క్రేవింగ్స్ ఉంటున్నాం, లేదు నాకు ఇట్లా ఉండలేను, నేను ఆకలి అవుతుంది, నాకు నెక్కలు తిరుగుతున్నాయి ఇట్లాగా చెప్తుంటే వాళ్ళు ఎమ్మడే కాల్ చేసి అడిగితే నాకు ఎమ్మడే రెస్పాన్స్ వస్తుంది. దానికి తగ్గట్టు రెమెడీ ఇస్తున్నారు. తినటము కానీ ఏమన్నా చెప్పడం తినే చెప్తారు, తింటే ఎమ్మటే. ఓకే. అంటే ఇప్పుడు తగ్గారు, డైట్ అయిపోయిన తర్వాత మరి పెరిగితే ఎట్లా అండి? మీరు పెరుగుతారా దాంట్లో? ఇంకా పెరిగేది అంటే ఇంకా మన చేతిలో ఉంది. ఇంకా తినేది అంతా మనకి ముందే చెప్తున్నారు కాబట్టి మనం ఎట్లా తింటే కంట్రోల్లో ఉంటాయి, ఎట్లా
తింటే పెరుగుతాను అని నాకు తెలుసు కాబట్టి ఇంకా మెయింటైన్ చేసుకుంటాను. అంటే నేర్చుకుంటున్నారా ఏంటి, నేర్పిస్తారా వాళ్ళు ఏమైనా? అదే కదా. ఓకే. ఇప్పుడు డైట్ ప్లాన్ అంటే నేను డైట్ ఫాలో అయ్యాను, నాకే తెలిసింది. నేను తినంది నాకే తెలిసింది, ఏ తింటే పెరుగుతాను, ఏ తినకపోతే తగ్గుతాము, ఒకవేళ తిన్నా ఎలా తగ్గాలి నాకు తెలుస్తుంది కాబట్టి ఇంకా నేను ఎందుకు. మెయిన్ అది తెలిస్తే మనం ఏం తింటున్నాము, ఏంటి, ఏం తింటే పెరుగుతున్నాము, ఇన్ఫ్లమేషన్ కాజ్ అవుతుంది, వీటన్నిటిని బట్టి మనకి ఇవి తెలిసింది అనుకోండి, అఫ్ కోర్స్ వెయిట్ గెయిన్ అనేది ఎక్కడా ఉండదు. అది ఎప్పుడైతే మనం తెలుసుకోమో అప్పుడు మాత్రమే మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి 100కి 200% ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఏ తింటే పెరుగుతున్నాను, ఏ తినకపోతే పెరగను ఏంటి అనేది మొత్తం మీకు మీరు ఒక అంటే మీ బాడీని మీరు ఎలా మోల్డ్ చేసుకోవాలనేది మీరు నేర్చుకుంటున్నారు వాళ్ళ దగ్గర, అంతే కదా. అంటే డైట్ చేసి వదిలేసామని కాదు, అంటే మీ లైఫ్ స్టైలే కంప్లీట్ గా మార్చేసుకుంటున్నారు. ఓకే. ఈ డైట్ చేసేటప్పుడు మీరు ఏమైనా వాకింగ్ కి, జిమ్ కానీ ఏమైనా వెళ్ళారా అండి? లేదు. వాకింగ్ కానీ జిమ్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసింది ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేవని. ఓకే. అంటే ఉంటే ఏమైందండి, వెళ్ళొచ్చు కదా. లైఫ్ స్టైల్ వచ్చేసి ఐటీ అండి, నాకు టైం సరిపోదు. మార్నింగ్ 6 అవర్స్ నేను ల్యాప్టాప్ మీద సిస్టమ్ మీద కూర్చోవాలి. తర్వాత నా వర్క్స్ నాకు ఉంటాయి, ఇట్లా హోంవర్క్ అని, పాప ఇవన్నీ చూసుకోవాలి. సో ఈ బిజీ లైఫ్ నాకు అంత టైం దొరకదు. ఓకే. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వల్ల మీరు అంత చేసినా కూడా నాకు అంత ఎఫెక్టివ్ గా చేయలేదు అనిపిస్తుంది, కానీ అది ఎఫెక్ట్ గా అనిపించలేదు. చేసిన కంటిన్యూస్ గా 2 hours 3 hours చేస్తాను జిమ్, అంతేగాని ఏదో నా మాత్రగా 1 hour హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళి లేదా 20 minutes సైక్లింగ్ తొక్కటం దానివల్ల అంతగా అనిపించలేదు. అందుకని ఇది ఫుడ్ కంట్రోల్ మీద కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం దీని మీద నాకు బాగా అనిపించింది, రిజల్ట్ వచ్చింది. ఓకే. మరి మీ ఆఫీస్ లో ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారా మరి మీరు తగ్గారు ఎలా ఏంటి అనేసి? ఆబ్వియస్లీ కనబడుతుంది కదండి, అడుగుతాను. నేను చెప్పాను ఇట్లా డైట్ ఫాలో అవుతున్నాను. ఓకే. ఓకే. మీలాగే ఎవరన్నా ఇలా హెల్త్ ఇష్యూస్ తోటి వెయిట్ లాస్ కనుక బాధపడుతుంటే కదా రాకో హెల్త్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకని ఇన్ని డైట్ లో ఉంది, ఇన్ని చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది చెప్తున్నారు మనకి ఈ డైట్ ఫాలో అవ్వండి, ఈ చార్ట్ ఫాలో అవ్వండి, ప్రతి ఒక్కరు మొబైల్ ఉంటే అందరు కూడా ఇది ఫాలో అవ్వండి అది ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. మరి దీనికే 100% మీరు ప్రిఫర్ చేస్తాను ఎందుకు చెప్తున్నారు అంత కాన్ఫిడెంట్ గా? అంటే నేను వాడాను, నాకు తగ్గింది, నాకు రిజల్ట్ వచ్చింది, నాకు నమ్మకం వచ్చింది కాబట్టి నేను ప్రిఫర్ చేస్తున్నాను. అది ఇంకా వాళ్ళ ఇష్టం. అది నాకైతే నమ్మకం ఉంది, నేను తగ్గాను, నేను వాడాను, నేను తగ్గాను, నేను చూశాను కూడా. సో మరి ఇంకా నేను ప్రిఫర్ నమ్మాను. మీ ఫ్యామిలీలోనే వైఫ్ జాయిన్ అయింది అన్నారు ఫస్ట్, తర్వాత మీరు జాయిన్ అయింది అన్నారు కాబట్టి తను జాయిన్ అయింది, తన దగ్గర తర్వాత నేను జాయిన్ అయ్యి నేను తగ్గాను. సో నమ్మకం ఉంది నాకు. సార్ ని మీట్ అయ్యారా మీరు? ఓకే. అంటే మీరు ఆన్లైన్ లో జాయిన్ అయ్యారా ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యారా? నేను ఫస్ట్ ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యాను. ఓకే. ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యారు. ఓకే. తర్వాత ఆన్లైన్ లో కాంటాక్ట్ అవుతుంది. ఓకే. ఓకే. నైస్ నైస్. ఇంకా ఇలా అట్లయితే మీరు అందరికి సజెస్ట్ చేసేదంటే ది బెస్ట్ రాకో హెల్త్ అని చెప్తారు ఫర్ వెయిట్ లాస్ కి అండ్ ఓవరాల్ హెల్త్ మొత్తం ఇంప్రూవ్ అవడం కోసం. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.